సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ at BP Nagar, Hyderabad. 200 square yard at just rupees 3,70,000. నంద్యాల చుట్టూ తిరిగిన రాజకీయం తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నానని చెప్పడంతో అధికార పార్టీకి షాక్ తగిలింది. శిల్పా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నానని చెప్పడంతో టీడీపీ కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో టీడీపీ నాయకులు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా అమరావతి చుట్టూ శిల్పా ప్రదక్షిణలు చేశారు. నంద్యాల సీటు తనకు వస్తుంది అనే ఆశతో చేశారు. కానీ అటువంటి పరిస్థితి నుంచి దూరంగా ఆ ఆశలు అడియాసలయ్యాయి. కానీ నిల్సన్ సర్వే ఏదో నంద్యాలలో జరుగుతోందంటూ తర్వాత చూద్దామని చంద్రబాబు చెప్పడంతో ఇక చేసేదేమీ లేక నిమ్మకుండిపోయారు శిల్పా. ఇక తాజాగా తన అనుచరులు కార్యకర్తలతో నంద్యాలలో సమావేశమై వారి అభిప్రాయం తెలుసుకుని వైసీపీలోకి చేరుతున్నానంటూ ప్రకటించారు శిల్పా మోహన్ రెడ్డి. నేడు జగన్మోహన్ రెడ్డికి శిల్పా మోహన్ రెడ్డి ఫార్మల్ ప్రకారం ఫోన్ చేశారట. అన్నా, మీరు పార్టీలోకి రావాలని కోరుకుంటున్నామని జగన్ శిల్పాతో అన్నారట. తమ ఆహ్వానాన్ని జగన్ సాదరంగా తెలిపారని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం పలువురు నాయకులు, అనుచరులు, వైసీపీ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మండల అధ్యక్షులు, సర్పంచులు అందరితో కలిసి హైదరాబాద్లో లోటస్ పాండ్ చేరుకుంటానని శిల్పా జగన్మోహన్ రెడ్డికి తెలిపారట. నంద్యాల నాయకులందరి సమక్షంలో పార్టీలో చేరుతున్నామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు జగన్కు శిల్పా తెలియజేశారు. తమ చేరిక తర్వాత నంద్యాల పర్యటనకు వస్తానని, పార్టీ నేతలతో సమావేశానికి ఏర్పాటు చేస్తానని 2 హామీలు శిల్పాకు జగన్ ఇచ్చారట. నాయకులు అందరి సపోర్ట్ ఉండేలా తాను జిల్లా నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తానని తెలిపారట జగన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.